guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే నేను నా క్లాసెట్ టూర్ చేయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెట్ టూర్ చేయాలంటే ఫస్ట్ నేను సర్దుకోవాలి కదా, ఇంకా ఏం సర్దలేదు. ఐ మీన్ 1 month బ్యాకే అన్ని అరేంజ్ చేస్తా, కానీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ షూస్ అండ్ ఫ్లాట్స్ అన్ని చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ నీట్గా ఎథ్నిక్కి తగినట్టు సెట్ చేసుకోవాలి. అదైన తర్వాత స్పోర్ట్స్ షూస్ అవన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడితే చూపించడానికి బాగుంటుంది అని చెప్పి సో 1 month బ్యాకే క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు ఐరన్వి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఫోల్డ్ చేసి పెట్టడానికి కూడా స్పేస్ సరిపోవట్లేదు. సో ఐఎమ్ గోనా ర్యాక్ దెమ్ అప్, ర్యాక్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా. అమెజాన్లో చాలా ఆర్గనైజర్స్ చూసాను కానీ ఇప్పుడు అవసరం లేదు అనిపించింది, బికాజ్ ఇంకొన్ని రోజుల్లో ఐఎమ్ గోనా చేంజ్ ది ఎంటైర్ థింగ్. సో జస్ట్ ఏ హింట్ అనమాట, ఫ్యూచర్ వీక్స్లో రాబోతుంది అని చెప్పాయి కదా. ఐఎమ్ గోనా చేంజ్ మై ఎంటైర్ రూమ్ అండ్ ఎవ్రీథింగ్. అది మళ్ళీ సపరేట్గా తీస్తానులేండి. ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ టు క్లీన్ మై క్లాసెట్ అండ్ అరేంజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. దాన్ని వీడియో డాలీ తీస్తుంది ఈరోజు. తర్వాత నేను మీకు మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఐఎమ్ గోనా గివ్ ఏ టూర్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతానికైతే నా క్లాసెట్ ఇలా అనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ డీఆర్గనైజ్డ్. సో ఎలా చెప్పాలి, అక్కడైతే నేను వేసుకొనివి అవన్నీ ఇంకా ఏమంటారు డొనేట్ చేయాల్సినవి, అండ్ అక్కడ నా టవల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ అసలు ఏవేవి ఎక్కడెక్కడ మిక్స్ అయ్యాయో కూడా అర్థం అవ్వట్లేదు. బ్లేజర్స్ అక్కడే ఉన్నాయి, స్వెట్ షర్ట్స్, జీన్స్ ఇక్కడ కింద అన్ని జీన్స్ ఉన్నాయి, అండ్ అక్కడ నా అన్యూజ్డ్ బెడ్ షీట్స్, అండ్ ఇక్కడ యుటిలిటీస్ ఉన్నాయి. అది అయిన తర్వాత ఇక్కడ వాట్ నాట్ టైట్స్, ఇక్కడ టీ షర్ట్స్ అయితే ఇంకా ర్యాక్ అసలు నిండిపోతుంది, అండ్ అక్కడ నా సింగిల్ పీస్ డ్రెస్సెస్, అండ్ అక్కడ ఫుల్ ఆఫ్ ఎథ్నిక్ అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అక్కడ జంప్ సూట్స్ అంట, షర్ట్స్ అంట. సో ఇలా చాలా 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 మిస్ప్లేస్ అయి ఉన్నాయన్నీ. సో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ షూస్ అన్ని షూస్ చెప్పలు అవన్నిటికీ ఒక ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా ఎక్కడ నేమ్ ఫిక్స్ అవ్వలేదు. ఐఎమ్ నాట్ గోయిన్ టు టచ్ దట్ ర్యాక్ బికాజ్ ఐ డోంట్ నో, ఐఎమ్ గోన్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే, ప్రస్తుతానికి అయితే బిఫోర్ చూపిస్తున్నాను మీకు. దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. ఇక్కడ నేను ఇంకా సెగ్రిగేట్ చేయడం, డీక్లటర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. సో నేను అనుకున్నది ఏంటి అంటే స్వెట్ షర్ట్స్, హుడీస్ అవన్నీ ఒక సెక్షన్లో పెడితే ఈజీ అవుతుంది తీసుకోవడానికి అనుకున్నా. అండ్ మనకు కనిపిస్తున్న రైట్ సైడ్లో క్లోత్స్ అన్ని ఫోల్డ్ చేసి పెట్టాను కదా, అలా ఫోల్డ్ చేసి పెడుతుంటే ఏమవుతుందంటే ప్లేస్ అసలు సరిపోవట్లేదు, ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది. యాక్చువల్గా అయితే ముందు అయితే సరిపోయేది, కానీ ఇంక ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో నేను కొంచెం ఎక్కువే షాపింగ్ చేశాను, అందుకే అన్నీ సరిపోవట్లేదు అక్కడ. అండ్ నేను ఆల్రెడీ మమ్మీ వచ్చి అన్నీ ఎక్కడికక్కడ పెడుతూనే ఉంటారు, కానీ నేను మళ్ళీ అన్నీ తీసే దాంట్లో అప్పుడప్పుడు ఒకటే రోజే నేను 2-3 వీడియోస్ కూడా షూట్ చేస్తాను కాబట్టి వాటి వల్ల నేను డ్రెస్సెస్, జీన్స్ అన్నీ ఒక చోట పెట్టేశాను. సో అవన్నీ ఫస్ట్ సెగ్రిగేట్ చేద్దాం అనుకొని నార్మల్ లేయర్స్గానే మళ్ళీ ఫిల్ చేస్తున్నాను, బికాజ్ స్పేస్ అన్న యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా క్లాసెట్లో హ్యాంగర్ లేదు, నెక్స్ట్ టైం అది పెట్టించుకుంటాను. సో హ్యాంగర్ ఉండింటే నా బ్లేజర్స్ అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి నాకు ఈజీ అయ్యేది అనిపించింది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ టీ షర్ట్స్ అన్నీ సెగ్రిగేట్ చేశాను. స్వెట్ షర్ట్స్కి అయితే నాకు ఎక్కువ టైం పెట్టలేదు, ఎందుకంటే అవి ప్రిటీ వెల్ ఆర్గనైజ్డ్ ఉన్నాయి ఆల్రెడీ. బికాజ్ నేను స్వెట్ షర్ట్స్, హుడ్డీస్ చాలా తక్కువ యూజ్ చేశాను అనమాట ఈ టైంలో. జీన్స్లో అవన్నీ చాలా తక్కువ యూజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సో మిగతా నైట్ ప్యాంట్స్, తర్వాత ట్రాక్ ప్యాంట్స్, టైట్స్ ఇవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. ఐ మీన్ చూడ్డానికి నీట్గానే ఉంది, కానీ ఏం చెప్తారు, తీయడానికి అంతా తర్వాత ప్లేస్ సరిగ్గా సరిపోవట్లేదు. అండ్ టీ షర్ట్స్ ఉన్న దగ్గర టైట్స్ ఉన్నాయి, టైట్స్ ఉన్న దగ్గర కొన్ని టీ షర్ట్స్ ఉన్నాయి, అలా పెట్టేశాను. అండ్ లెగ్గిన్స్ అన్నీ మ్యాచ్ అయిపోయాయి, మొత్తం అన్ని వైట్, అలా అన్ని కలర్ ఏదో ఒక రకంగా ఉంటే నేను మళ్ళీ ఇక్కడ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ పైన టాప్ సెక్షన్లో లెఫ్ట్లో మొత్తం అన్ని డొనేషన్కి ఇచ్చేటివి అక్కడ ఉన్నాయి. సో అది ఎంప్టీ చేసి పైన టాప్ ర్యాక్స్లో పెట్టాల్సి వచ్చింది, బికాజ్ నేను మళ్ళీ షూస్ కూడా అక్కడే సర్దాలి. షూస్ అన్నీ యాక్చువల్గా నేను స్టోర్ రూమ్లో ర్యాక్స్లో పెట్టున్నాను, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ అక్కడ కూడా స్పేస్ సరిపోవట్లేదు, ఎందుకంటే స్టోర్ రూమ్లో చాలా ఉంటాయి కదా. సో అలా అన్నీ చాలా డిజార్డర్లో ఉంటే నా రూమ్లో ఉంటే బెటర్లే, అవుట్ఫిట్ వేసుకొని అలాగే కిందికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పెట్టుకున్నా. చాలా మెంబర్స్ క్లాసెట్లో పెట్టరు, మా మమ్మీ కూడా యూజువల్గా అయితే అస్సలు ఒప్పుకోదు, కానీ ఇంకా ప్లేస్ లేదు కాబట్టి నేను పెట్టుకుంటున్నా. సో నో ప్రాబ్లం అండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు బెడ్రూమ్స్లో పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ నా ఆర్గనైజేషన్, నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది చూపిస్తున్నాను. of you. Dream of you. Can I help it if I dream of you ever? I know I
ట్రాక్ ప్యాంట్స్ అండ్ టైట్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టింది, ఎందుకంటే ఎలా పెట్టాలి అనేది అర్థం అవ్వలేదు. అండ్ టీ షర్ట్స్ కూడా నార్మల్ ఈజీగానే అయిపోయింది, బికాజ్ నేను కలర్స్ వైజ్ సెట్ చేశాను. బ్లాక్స్ అన్నీ ఒక దగ్గర, వైట్స్ అన్నీ ఒక దగ్గర, కలర్స్ మిగతా ర్యాండమ్ కలర్స్ అన్నీ ఉండేటివి ఒక దగ్గర అలా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ నాకు అప్పుడు తెలుస్తుంది ఇంకొకసారి బ్లాక్ తీసుకోకూడదు, వైట్ తీసుకోకూడదు అని చెప్పి, ఎందుకంటే నా దగ్గర చాలా బ్లాక్స్ చాలా వైట్స్ ఉన్నాయి, సాలిడ్ కలర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ బ్లాక్స్లోనే ప్రింటెడ్ తీసుకుంటూ ఉంటాను. సో ఇప్పటి నుండి కొంచెం కలర్స్ కూడా ట్రై చేయాలనిపించింది. సో అందుకే ఇలా కలర్ సెగ్రిగేట్ చేసి పెడితే నెక్స్ట్ మన దగ్గర ఏమున్నాయి ఏవి తక్కువ ఉన్నాయి అనేది అర్థమవుతుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను. యా, నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. సో మ్యాక్సిమం అవే ఉంటాయి. హుడీస్లో అయితే అన్నీ ట్రై చేస్తూనే ఉంటాను, స్వెట్ షర్ట్స్లో కూడా. అండ్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసి పక్కన మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బెడ్షీట్ కనిపిస్తుంది కదా, బ్లాంకెట్. సో అది తీసి మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను, బికాజ్ మళ్ళీ నేను ఆ 2 ర్యాక్స్లో నా ఎథ్నిక్ వేర్ అంతా ఒక ఫుట్వేర్ అంతా ఒక దాంట్లో, నెక్స్ట్ స్పోర్ట్స్ షూస్, లూఫర్స్, స్నీకర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టాలనుకున్నా. అది కూడా మీకు ముందర వీడియోస్లో కనిపిస్తుంది క్లిప్పింగ్స్లో. One, two, three, funky. ఓకే గైస్, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు మనం క్లోజెట్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. నీట్గా అంతా అరేంజ్ చేసి పెట్టాను అనమాట, చాలా రోజులు అయిందని చెప్పి. సో ఫస్ట్ మనం ఈ సెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో బేసికలీ ఇక్కడ నేను ఏం చేశానంటే స్వెట్ షర్ట్స్ సెగ్రిగేట్ చేశాను. ఈ 2 పోర్షన్స్లో వచ్చేసి స్వెట్ షర్ట్స్ పెట్టాను. అండ్ ఇక్కడ నార్మల్ ఫార్మల్ వేర్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అరేంజ్ చేసి పెట్టాను. అండ్ వెనకాల జాకెట్స్ కొన్ని పెట్టాను. అదైన తర్వాత ఇక్కడ నా బ్లేజర్స్, అవి డెనిమ్ జాకెట్స్ అలా పక్కన సెగ్రిగేట్ చేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి నార్మల్ బ్లేజర్స్ అలా అకేషనల్ ఉంటాయి కదా, అలాంటి జోనర్లో కొంచెం సెగ్రిగేట్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ నా బేసిక్ స్టఫ్ అంతా అరేంజ్ చేసి పెట్టాను. అండ్ పైకి వచ్చేసరికి ఇక్కడ స్వెట్ షర్ట్స్, హుడ్డీస్, అదైన తర్వాత నార్మల్ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి, ప్యాంట్స్ కాదు షర్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా ట్రౌజర్స్, జీన్స్ అలాంటివి అన్నీ అరేంజ్ చేసి పెట్టాను అనమాట. నాకు తెలిసి క్వారంటైన్లో చాలా తక్కువ యూజ్ చేసిన స్టఫ్ ఏదైనా ఉందంటే అవి ఈ 2 క్లాసెట్సే అనమాట. ఈ 2 అనే కాదు, మోస్ట్ యూజ్డ్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్. ఇవైతే చాలా తక్కువ యూజ్ చేసుకున్నాము. అందులోనే ఇంకా డెనిమ్స్ అవైతే అస్సలు యూజే చేయలేదన్నమాట ఇయర్ అంతా. సో అలా గడిచిపోయింది. సో ప్రస్తుతానికైతే ఈ 2 సెక్షన్స్ అలా అరేంజ్ చేశాను. అండ్ చాలా మెంబర్స్ మీ వెస్ట్రన్ అవుట్ఫిట్ కలెక్షన్ చేయండి, కుర్తీ కలెక్షన్ చేయండి, పార్ట్ 2 చేయండి అని చాలా అడుగుతున్నారు. 1 రీజన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వీటి ఏదానికి నా దగ్గర లింక్స్ లేవండి, ప్రొవైడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం నా డ్రెస్సెస్ అన్ని స్టోర్కి వెళ్ళే పర్చేస్ చేస్తూ ఉంటాను. సో అవుట్ఫిట్ లింక్స్ అడిగితే ఎలా అని ఒక్క రీజన్తోనే చేయట్లేదు అనమాట, లేదంటే చాలా ఈజీ చేయడం కూడా. సో నెక్స్ట్ కమ్స్ దిస్ పార్ట్. ఈ పార్ట్లో ఆ పైన నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఈ పైన అంతా మొత్తం అన్ని నా డిజైనర్ వేర్, అదైన తర్వాత ఎథ్నిక్ ఫుల్ పార్టీస్, గృహప్రవేశాలు అలాంటివి, హాఫ్ సారీస్ అలాంటివి ఏమైనా ఫంక్షన్స్కి యూస్ చేస్తాం కదా, అలాంటి డ్రెస్సెస్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాను. అండ్ వీటి గురించి కూడా ఒక వీడియో రాబోతుంది, విచ్ ఈస్ సారీస్ టు డ్రెస్సెస్ ఏదైనా వీడియో చేయండి, లేదంటే గృహప్రవేశం డ్రెస్సెస్ది చేయండి అని చెప్పి. సో వీటితో నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. సో యా, అక్కడైతే ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి. One, two, three. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే ప్రస్తుతం
ప్రస్తుతానికి నా టాప్స్, రెగ్యులర్ టాప్స్, సింగిల్ పీస్ డ్రెస్సెస్ అండ్ దీంట్లోనే నాకు ఒక వెలికివేతగా ఈ డ్రెస్ కనిపించింది. బాడీ కాన్ డ్రెస్ చాలా రోజులు అయింది వేసుకొని. ఇక్కడ అన్ని సింగిల్ పీస్ అండ్ నార్మల్ బేసిక్ టాప్స్ ఉంటాయి. అండ్ వెనకలకు వచ్చేసరికి మనకు లెగ్గిన్స్, దీంట్లోకి యూజ్ అయ్యే లెగ్గిన్స్ అలాంటివన్నీ వెనకాల పెట్టేసి ఉంటాము. అండ్ ఈ పార్ట్కి వచ్చేసరికి నేను కలర్స్ వైజ్ పెట్టాను, ఎందుకంటే అప్పటికైనా అర్థమవుతుంది నాకు బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, వైట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి. మెజారిటీ ఇవి నా స్పోర్ట్స్ వేర్ డ్రెస్సెస్ అండ్ నైట్ డ్రెస్సెస్, టీ షర్ట్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాను. మాక్సిమం స్పోర్ట్స్ వేర్వే ఉన్నాయన్నమాట టీ షర్ట్స్ అన్ని ఇక్కడ. ఇవి మొత్తం టీ షర్ట్సే, కలర్స్ వైజ్ నేను అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ బ్లాక్స్, ఇక్కడ వైట్స్, ఇక్కడ గ్రేస్, ఇవే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. అండ్ వెనకలకు వచ్చేసరికి అన్ని నార్మల్ మిస్లీనియస్ కలర్స్ ఉంటాయి కదా, బ్లూస్, ఎల్లోస్, అలాంటివన్నీ నేను వెనకలు పెట్టుకున్నాను. ఇదైతే మొత్తం టీ షర్ట్స్ అనమాట. మొత్తం నా యాక్టివ్ వేర్ ఇట్ సైడ్ పెట్టాను. ట్రాక్ ప్యాంట్స్, యాక్టివ్ వేర్, స్పోర్ట్స్ వేర్, ప్యాంట్స్ అన్ని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా నైట్ డ్రెస్సెస్, నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్స్, దాని తర్వాత షార్ట్స్, ఇలాంటివి 3-4 షార్ట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ వెనకాల నా షవర్ ఎసెన్షియల్స్ విచ్ ఇస్ టవల్స్, నాప్కిన్స్ అవన్నీ వెనకాల పెట్టేశాను. ఇక్కడైతే ఈ 2 సెక్షన్స్ అయితే మాక్సిమం స్పోర్ట్స్ వేర్ అండ్ స్లీప్ వేర్, ఈ 2 ఇలా సెగ్రిగేట్ చేశాను. అండ్ ఇంకా అవన్నీ మనకు తెలిసినవే గర్ల్స్ కి బేసిక్ నీడ్స్. అండ్ మళ్ళీ మూవింగ్ ఆన్ టు దట్ పార్ట్ విచ్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్. ఇది ఇక్కడికి వచ్చేసరికి మొత్తం నా షూ కలెక్షన్ ఉంది. తర్వాత స్పోర్ట్స్ షూస్ అండ్ స్నీకర్స్ అవన్నీ అలా పెట్టేశాను అనమాట. లూఫర్స్ అవన్నీ కింద సెక్షన్లో పెట్టాను. అండ్ ఇక్కడ పైనకి వచ్చేసరికి నా ఎథ్నిక్ వేర్ షూస్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇందులో మ్యాక్సిమం నేను చాలా చాలా కొత్త ఉన్నాయి, ఒక్కసారి యూస్ చేశాను. అండ్ కొన్ని అయితే అసలు యూస్ కూడా చేయలేదు. మీరు సపరేట్గా స్పోర్ట్స్ వేర్ కలెక్షన్, ఫుట్వేర్ కలెక్షన్ చూడాలనుకుంటే చెప్పండి, ఎందుకంటే వీటిలో ఎథ్నిక్ వేర్ చెప్పులు వచ్చేసరికి నేను మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో అదైతే చేయొచ్చు, లింక్స్ కూడా ఇవ్వచ్చు. కానీ స్పోర్ట్స్ వేర్కి వచ్చేసరికి మ్యాక్సిమం నేను పూమా అవుట్లెట్లో తీసుకున్నాను, లేదంటే స్టోర్స్, బయట మాల్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకున్నాను. దిస్ ఈస్ వాట్ మై వార్డ్రోబ్ టూర్ లుక్స్ లైక్. ఇందులో చెప్పా కదా ఎథ్నిక్, వెస్ట్రన్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. బికాజ్ నాకు 2 వేసుకోవడం ఇష్టం. అకేషనల్లీ ఎలా ఉంటే అలా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. మై క్లాసెట్ ఈజ్ మిక్స్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉండి సెగ్రిగేట్ చేస్తే చాలా డీక్లటర్ చేసి అందులో కొంచెం డొనేషన్ కోసం సేవ్ చేసి పెట్టామన్నమాట. ఏమైనా వేసుకొని డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవన్నీ మేము డొనేషన్కి ఇచ్చి ఆ పైన డ్రార్లో మేము అరేంజ్ చేసి పెట్టాం. మీలో కూడా చాలా మెంబర్స్ డీక్లటర్ చేస్తూ ఉంటారు కదా, సో ప్లీజ్ డోంట్ త్రో దట్ క్లోత్స్. మనకి అవసరం లేనివి చాలా మెంబర్స్కి అవసరం అయ్యే ఉంటాయి. బట్టలు కానీ ఇలాంటివి ఎప్పుడు మీరు పడేయకండి. ఎవరికైనా అవసరం ఉంటుంది కదా, మేమైతే మా హౌస్ హెల్ప్ వాళ్ళకి కానీ, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఆర్ఫనేజ్లో కానీ ఇచ్చొస్తూ ఉంటాము. సో అలాగే మీరు కూడా డీక్లటర్ చేసినప్పుడు పడేయకుండా అలాగే పెట్టి ఎవరైనా అవసరంలో ఉండే వాళ్ళకి ఇవ్వండి. ప్లీజ్ డోంట్ త్రో ఎనీథింగ్, ఓకేనా? ఓకే గైస్, చూసారు కదా నా వార్డ్రోబ్ టూర్. థ్యాంక్ యూ జూలీ షూట్ చేసినందుకు. అండ్ డాలీకి కూడా మార్నింగ్ అంతా షూట్ చేసింది. ఇప్పుడు వెళ్ళి మనం నార్మల్ బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ప్రస్తుతానికి అయితే లంచ్ టైం అయింది, అందరు వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో హ్యావ్ లంచ్ కదా జూలీ? ఎస్. ఓకే గైస్, డ్రెస్ చూపించడం మర్చిపోయాను. అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఇట్స్ ఎ బాడీకాన్ సూట్, ఐ మీన్ డ్రెస్. ఇది నేను యాక్చువల్లీ 3 years బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇట్స్ ఫ్రమ్ ప్రమోద్ బొటిక్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఏదో ఒక మాల్లో తీసుకున్నాను, మాల్ పేరు కూడా నాకు గుర్తులేదు, బికాజ్ నేను హైదరాబాద్కి చాలా రేర్గా వెళ్తూ ఉంటాను.
యా దిస్ ఇస్ వాట్ ఐమ్ వేరింగ్. ఇట్స్ అ ప్రిటీ బాడీ కాంట్రాస్ట్. చాలా రోజులు అయింది ఇలాంటి డ్రెస్సెస్ వేసుకొని రెడీ అయ్యి. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ లుక్ ఎట్ డాలీ అండ్ జూలీ. హాయ్ డాలీ. మార్నింగ్ ఎగ్జామ్ ఎలా జరిగింది పాప? ఈరోజు ఏం ఎగ్జామ్? తెలుగు ఎగ్జామ్ అయిపోయిందా? జూలీ పాపకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి. పాపం జూలీ ఫ్రెష్గా రెడీ అయిపోయింది కదా. డాలీ రేపేం ఎగ్జామ్? రేపా ఇంగ్లీష్ ఎగ్జామ్. ప్రిపేర్డా? ఫుల్ ప్రిపేర్డా? మీకేం లేండి, బాగా చదివే వాళ్ళు మీరు. అసలు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ రాసేస్తారు. పొద్దున్న వితౌట్ మా హెల్ప్ రాసేసినావు కదా ఎగ్జామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు బాగా రాసినావు. నాకు మైండ్ కొంచెం. మీ మేడం వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే చెప్పు, మేడం బాగా రాసినాను మేడం అని చెప్పు. ఓకే అయ్ అమ్మ చూడు, జూలీ మేడం వాళ్ళ దగ్గర యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆగండి, డాలీ స్కూల్ వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే మేడమ్స్ చూడండి యాటిట్యూడ్ చూపిస్తుంది డాలీ. నో వాట్? అదే డాలీ పేరు చూడు, ఏం చెప్పాలో కూడా అర్థం కాలే. లేదులే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఈరోజు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఆల్ ద బెస్ట్. లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్, ఆల్ ద బెస్ట్. డాలీకి అందరు ఆల్ ద బెస్ట్ చెప్పేసేయండి ఎగ్జామ్కి. అండ్ జూలీకి ఆల్రెడీ అయిపోయింది. హలో గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు కరెంట్లీ 4:45 అయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు డూ సమ్ వర్కౌట్స్ కంటే ముందు నేను ఈ మధ్య నా బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను, జస్ట్ యాజ్ ఏ ప్రీ వర్కౌట్ అనుకోండి. యా, బ్లాక్ కాఫీ నేను మొన్న చేసి ఇన్స్టాలో పెట్టింటే ఐ గౌట్ సో మెనీ డౌట్స్. మీరు అందులో షుగర్ వేసుకుంటారా, వేసుకోరా, హనీ ఏమైనా యాడ్ చేస్తారా, ఎలా చేయాలి అని చెప్పి. సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్లోకి కాఫీ పౌడర్ యాడ్ చేసి అంతే. దట్స్ హౌ ఐ డ్రింక్ ఇట్. నో షుగర్, నో హనీ, నథింగ్. అండ్ అవన్నీ యాడ్ చేసుకున్న పెద్ద యూజ్ ఉండదు. ఇంకా తాగినా ఒకటే తాకపోయినా ఒకటే అని చెప్పి నేనైతే జస్ట్ ప్లెయిన్ బ్లాక్ కాఫీ తీసుకుంటాను. అండ్ అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు డూ సమ్ యోగా అండ్ వర్కౌట్స్. ఏదైనా బేసిక్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఇంకా హెవీ ఏం స్టార్ట్ చేయలేదు బికాజ్ ఇంకా నా వెయిట్స్ ఏం రాలేదనమాట అమెజాన్లో పెట్టింటే. అండ్ ఫస్ట్ రూల్ బిఫోర్ స్టార్టింగ్ వర్కౌట్ ఈజ్ మేకప్ తీసేయాలి. యా, ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ కాఫీ చేసుకొని మళ్ళీ మేకప్ తీసేసి లెట్ స్టార్ట్ డూయింగ్ వర్కౌట్స్. నేను 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నా అండ్ కాసేపు బాయిల్ చేసి కాఫీ పౌడర్ యాడ్ చేయడమే. వెయిట్ ఫర్ లైక్ 2 minutes. కొంచెం వేడిగా అయిన తర్వాత కాఫీ పౌడర్ వేసి ఫ్రేగ్రెన్స్ పట్టుకుంటే ఒక 1 minute దాకా ఉంచండి వేసిన తర్వాత. అంతే. నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ 1 minute అయినా సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్రూ అలాంటి ఏమని చెప్తారు, నార్మల్ కాఫీ పౌడర్స్ ఉంటాయి కదా, ఇన్స్టెంట్ కాకుండా నార్మల్వి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 2 minutes అలాగే బాయిల్ అవ్వనివ్వాలి. యాక్చువల్లీ ఇన్స్టెంట్ కంటే నార్మల్ కాఫీ పౌడర్స్ బెటర్ అని చెప్తారు, కానీ మా ఇంట్లో లేదు. నేను చాలా రోజుల నుండి ఇన్స్టెంటే యూస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇన్స్టెంటే వాడుతున్నాను. ఏ కాఫీ పౌడర్ అయినా వాడచ్చు, ఇదే యూస్ చేయాలి అని ఏమి ఉండదు. మీ ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉన్నా అది యూస్ చేసేయచ్చు. యా, నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నా బికాజ్ నాకు ఎక్కువ హాట్ ఉన్నా అస్సలు నచ్చదు. యాక్చువల్లీ నేను హాట్ బ్లాక్ కాఫీ ఎప్పుడు తాగలేదు. నేను చల్లగా అయిన తర్వాతే తాగుతా. సో ఐమ్ గోనా కీప్ ఇట్ ఫర్ 1 minute. యా, this is how you basically prepare black coffee. Ante simple. One, two, three, funky. My darling, I
ఓకే గైస్, వీఆర్ డన్ విత్ ద వర్కౌట్స్ అండ్ మేము ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ డాలీ చూసారా మిడిల్లో ఎంత అల్లరి చేసిందో, మేము టైం ల్యాబ్స్లో చూసాం డాలీ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు జ్యోతి స్వల్ గారు, అను యమద గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీరు ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి జూహిత్ బ్లాగ్స్లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయస్, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, టేక్ కేర్. బాయ్.